నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎట్టికీలకు వైజాగ్ లో ఉన్న స్వామి స్వరూపానందేంద్ర స్వామి గారు అయితే ఆయన నిజ స్వరూపం బయట పెట్టారేమో అనిపిస్తుంది. ఇన్ని రోజులు జగన్ భజన చేసిన ఈ స్వామీజీ అయితే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడు పేరు జపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే స్వామి స్వరూపానందేంద్ర స్వామి గారు అయితే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడమే కావచ్చు, ఆయనతో ఎన్ని పూజా కార్యక్రమాలు చేశారో మనం చూసాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే తను ప్లేట్ ఫిరాయించేసి చంద్రబాబు నాయుడు గారు నేను ముందే చెప్పాను, ఖచ్చితంగా బాబు గారే గెలుస్తారు, నేను ఫస్టే చెప్పానని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడం చూసాము. ఎందుకు ఇలా మాట్లాడారంటారంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జయగొట్టే పద్ధతి వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకోవచ్చా? గెలుస్తారని చెప్పినట్టు చూడలేదు కానమ్మా. కాకపోతే కూటమికి నా ఆశీస్సులు ఈసారి బాగానే ఉంటుంది, మేము ఇక్కడ నిర్వహించే యాగాల వల్లే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు కూడా మూడోసారి ప్రధాని అయ్యారు అనే టైప్లో మాట్లాడారు. అంటే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఇప్పుడు స్వాములకి ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఏముందమ్మా? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత ఇది ఎందుకు వాళ్ళకి? వాళ్ళని ఎవరేమంటారు, ఎవరేమనేశారు లేదు కదా, ఎందుకు తడుముకుంటున్నారు అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు స్వామి గారు శారదాపీఠం శ్రీ 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 స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన పేరు స్వామి గారు. ఆయన పూర్వాశ్రమంలో ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు. తర్వాత ఏదో అంటే నేను విన్న కథనాలు ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. తర్వాత ఇట్లా ఈ సన్యాసం వైపు వచ్చి ఇట్లా స్థిరపడ్డారు. వైజాగ్లో ముషిడివాడ అని ఒక ఏరియా ఉంటుంది, చిన్న ముషిడివాడ అండి. మన అటు ఆల్మోస్ట్ ఆల్ పెందుర్తి అవన్నీ దాటాక, పెందుర్తి ముందే అనుకుంటా, ముషిడివాడలో ఆశ్రమం పెట్టుకున్నారు. పెట్టినప్పుడు ఉన్న ఆశ్రమం ఉండే స్థలం వేరు, ఇప్పుడు ఉండే స్థలం వేరు. ఆక్యుపై చేశారంటారు, కబ్జా చేశారంటారు, లేదంటే ప్రభుత్వ పెద్దలే అతనికి దారాదత్తంగా ఇచ్చారని కూడా రకరకాల వార్తలు. అవును, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న కూడా చాలా వరకు తనకి భూమి ఇచ్చేసారని వార్తలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వేరే మతస్థులు కాబట్టి ఈ మతం హిందూ మతంలో కూడా మారారని, ఈయన ద్వారా మారారని కూడా అప్పట్లో మనం వార్తలు చూసాం. అది అయిన తర్వాతే ఆయనకి ముఖ్యమంత్రి యోగం పట్టింది. అది కూడా ఆయన రాజశ్యామల యాగం ఏదో చేశారు ఆశ్రమంలో. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏకఛత్రాధిపత్యం వహించగలిగారు అన్నట్టు కూడా రకరకాల వార్తలు. దాన్ని ఆయన మళ్ళీ మతం స్వీకరించడానికి చేసిన క్రతువు కూడా ఈయనే చేయించారని, పైగా అతను మంచి పరిపాలన చేశారు, లేదంటే మంచి నాయకుడు అనే ఉద్దేశం దీన్ని ఆయన ముద్దు పెట్టుకోవడం, అవన్నీ కూడా అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. సో అటువంటి స్వామి ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ స్థలం ఏదైతే ఉందో అది ప్రభుత్వం నుంచి ఈ విధంగా తీసుకున్నాను, అక్కడ ఇది ఇలా ఇవ్వబడింది అని ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చుకోవాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే భయపడ్డారో లేదంటే ప్రభుత్వం మారింది కాబట్టి దాడులు జరుగుతాయని ఎక్కడో లోపల ఒక రకమైన సందేహం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. లేకపోతే అలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. లేకపోతే ఆయన మాట్లాడకుండా లేదా లోపాయకారంగా బాబు గారిని కలిసో లేకపోతే ఇంకెవరిని కలిసో, లోకేష్ గారిని కలిసో, కళ్యాణ్ గారిని కలిసో మాట్లాడి చేపించుకోవచ్చు కదా. అంటే ఇట్లా ఉంది, ఒకవేళ ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ గత ప్రభుత్వం ఏవైతే మాకు ధారాదత్తంగా ఇచ్చిన భూముల విషయంలో కానీ తక్కువ రేటుకే అప్పగించిన భూముల విషయం మళ్ళీ వెనక్కి తీసుకుంటారా ఏంటి, మాకు అది కొద్దిగా కొనసాగేలా చూడండి అని ఏదో చెప్పి చేయించవచ్చు కదా. బట్ ఆ పరిస్థితి లేదు. గత ప్రభుత్వం చేసిన తర్వాత అంత ముందు వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒక ప్రభుత్వం కేటాయించింది, ఒక ప్రభుత్వం ఇచ్చింది, నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చి కూలగొట్టడము, తీసేయడము, పేర్లు మార్చడము, ఇటువంటి సంస్కృతి ఉండేది కాదు. ఎప్పుడైతే 2019లో ఈయన ప్రభుత్వం వచ్చిందో చాలా మారాయి. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని మార్చడము, కొన్ని దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ అని ఉంటే వైఎస్ఆర్ సర్కిల్ అని మార్చడము, ఆ సర్కిల్ పేర్లు కూడా ఎవరు మారుస్తారు, మార్చుకోలేం కదా. అట్లాగా చాలా మార్చేసరికి అదొక కొత్త సంస్కృతి స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసరికి వచ్చేవాళ్ళు కూడా ఉంటుంది, మేము వచ్చాక మళ్ళీ చూస్తాం రా అన్నట్టుగా. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏదైతే కూటమికి సంబంధించిన నాయకులు చేస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారో, అసలు చట్టం ఉందా, పోలీసులు ఉన్నారని అంటున్నారో, మరి ముందు వాళ్ళు స్టార్ట్ చేస్తే కదా వీళ్ళు ముగిస్తున్నారు. వీళ్ళు ముందైతే స్టార్ట్ చేయలేదుగా. నిన్న శిలాఫలకం కూడా కేవలం ఇంక బ్రిడ్జి కూడా కట్టకుండా శిలాఫలకం కొట్టినందుకే ఆ మాజీ ఎంపీ గారు కూడా భరత్ గారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారంట. మరి ఏకంగా యూనివర్సిటీ పేరే మార్చేసినందుకు ఏం చేయాలండి? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? వీళ్ళేమి ఇవ్వలేదుగా. పోనీ కనీసం పట్టించుకోని అడిగితే పట్టించుకున్న నాదులే లేడుగా.
అలాంటి పరిస్థితుల వల్ల గత ప్రభుత్వం చేసిన ఇవి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, అయ్యో ఇవి అటు తిరిగి ఇటు తిరిగి మాలాంటి స్వాములకి మాలాంటి సాధుజీవులకు కూడా ఇంపాక్ట్ అవుతుందని భయపడో, లేదంటే గత ప్రభుత్వాలకి వీళ్ళు ఫేవర్గా ఉన్నారు, కొమ్ము కాశారు కాబట్టి ఇప్పుడు మరలా మా మీదకి ఏమైనా అటాక్ జరుగుతుందని ఒక అభద్రతా భావానికి లోనయ్యో ఆయన ప్రెస్ మీట్ పెట్టారేమో అని నా అభిప్రాయం. సో ఇతను అదే కాకుండా కొత్త వలస దగ్గర ఎక్కడో కూడా ఒక 150 ఎకరాలు వేద పాఠశాల కోసం గత ప్రభుత్వంలో తక్కువ ధరకే తీసుకున్నారని, దాన్ని తర్వాత మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ కూడా చేయించే ప్రయత్నం కూడా చేశారని, అంటే వేద పాఠశాలకు వాటి కోసం కాకుండా ఏదో స్వప్రయోజనాలకు వాడుకునే విధంగా కూడా చేశారని రకరకాల వార్తలు. చిన్నముషిడివాడలో ఉండే గ్రామ ప్రజలు కూడా డిఫరెంట్గా మాట్లాడుతుంటారు దాని గురించి. ఎందుకంటే నాకు సంబంధించిన రిలేటివ్స్ కూడా ఉన్నారు ఆ ప్రాంతంలో, వాళ్ళు కూడా కొంచెం వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతుంటారు. ఇక్కడ పీఠం ఉంది, అవి ఇప్పుడు ఒకప్పుడు పీఠం ఇలాగే ఉండేది, ఇప్పుడు చాలా విస్తరించింది అన్నట్టు. సో ఇవన్నీ ఏవైతే విమర్శలు ఉన్నాయో, ఈ విమర్శలన్నీ సహజం ఉంది. ఇప్పుడు ఎలాంటి బిజినెస్ మ్యాన్లు అనేవాళ్ళు సర్వసాధారణం, ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి కొమ్ము కాయడమో, లేదంటే బిజినెస్ మ్యాన్లు కూడా జనరల్గా న్యూట్రల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ సజావుగా సాగాలి, వాళ్ళ ప్రాజెక్టులు సక్రమంగా ఉండాలి కాబట్టి ఎవరు వచ్చినా ఒకేలాగా ఫేవర్గా ఉండేలాగా ఉంటారు. ఒక పార్టీకే కొమ్ము కాసేలాగా ఉంటే నెక్స్ట్ ఈ పార్టీ పోతే వేరే గవర్నమెంట్ వస్తే మళ్ళీ బిజినెస్ ప్రాబ్లం అవుతుందని. అట్లా బిజినెస్ మ్యాన్లే అంత ఇదిగా ఉన్నప్పుడు సర్వసంగ పరిత్యాగులు అంటారు సన్యాసుల్ని. వాళ్ళు ఒకవైపు కానీ ఒక పార్టీకి కానీ ఒక మనిషికి కానీ వాళ్ళు కొమ్ము కాసేలాగా ఉండకూడదు. ఒకవేళ ఉన్నా బయటికి తెలియకూడదు. బట్ ఈయన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో చాలా ఫేవర్గా ఉన్నారని, సన్నిహితంగా మెలిగారని చెప్పాను కదా, ముద్దు పెట్టుకున్నారు గతంలో. ఆయనకి మత మార్పుల విషయంలో కూడా ఈయనే మతం మార్చారన్నట్టు కూడా, అవి ఎంతవరకు వాస్తవం తెలియదు, అది కూడా చెప్తున్నాను. అంటే చూశాను నేను, ఆయన ఏదో పూజ చేసి మార్పించారంటే అప్పట్లో ఫొటోస్ కూడా చూసాం మనం. సో ఇట్లా అంత ఫేవర్గా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయిందో, ఇప్పుడు కూటమి నా ఆశీస్సులు, కూటమి పరిపాలన బాగా ఉండాలి, మేము ఇక్కడ చేసిన రాజశ్యామల యాగం వల్లే సెంటర్లో మోదీ గారు కూడా, అంటే ఇండైరెక్ట్గా మేము చేసిన వల్లే అక్కడ కూడా గెలిచారు అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ కూడా మా కార్యక్రమాల వల్లే, మాలాంటి సన్యాసుల యాగాల వల్లే ఈరోజు ప్రభుత్వం సుభిక్షంగా ఉంది, ఈ కూటమి గెలుచుకుంది అన్నట్టు. అంటే ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజలు చేయలేదా? మరి ఏమో మరి, ఎందుకంటే పూజలు చేయరేమో జగన్మోహన్ రెడ్డి గారు, వారు వేరే రిలీజియన్ చెందిన వ్యక్తి కాబట్టి. అంటే మతం మార్చుకున్నప్పుడు మరి ఇది హిందూ అయ్యాక చేయాలి కదా. హిందూ ధర్మంలో మాక్సిమం ఉండే కార్యక్రమాలన్నీ కూడా సతీ సమేతంగా నిర్వహించే ఉంటాయి, చాలా సింగిల్ గా చేసేవి చాలా అరుదుగా ఉంటాయి. అంటే వీళ్ళది ఏంటంటే, వీళ్ళ పద్ధతులు ఏంటంటే, వీళ్ళ గుడికి వెళ్ళాలంటే గుడిని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకునే పద్ధతులు కదా. సో మేబీ అంటే ఇలాంటి ట్రైల్స్ కూడా వస్తున్నాయి మాకు, మీరు అన్న దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఉగాది సమయంలో, సంక్రాంతి సమయంలో, ఆ టైంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలని అవన్నీ కూడా వాళ్ళ ఇంటి పక్కకే పెట్టేసుకొని సంక్రాంతి టైంలో అక్కడ పంచాంగ శ్రవణం కోసం కరెక్ట్ తిరుపతిలో కాకుండా సేమ్ తిరుపతి లాంటి సెట్ వేసి అది చేశారని, తర్వాత ఆ తీర్థము ప్రసాదాలు కూడా కింద పడేశారు, టిష్యూస్ తో తుడుచుకున్నారని కూడా రకరకాల వీడియోస్ వచ్చాయి. పాపం వాళ్ళు ఏ సందర్భంలో తుడుచుకున్నారో దీనికి ఆపాదించారేమో, మేబీ తెలియదు మనకి. సో అట్లా ఏవి జరిగినా కూడా ఇప్పుడు కూటమి ఉంది, కూటమికి ఫేవర్గా అందరూ ఉండాలి, మాట్లాడాలి, తప్పదు. ఇప్పుడు ఒకవైపు గొడవలు కూడా జరుగుతున్నాయి, చాలా మంది అరే మేము 5 ఏళ్ళుగా పడ్డాము, ఇకపై చూపిస్తాంరా అన్నారు, దానికి కూడా బదులు తీర్చుకునేలాగా ట్రై చేస్తున్నారు. మరి సామాన్యులే అంత స్వాములకే వాళ్ళకే ఒక అభద్రతా భావం ఏర్పడినప్పుడు సామాన్యులకు కూడా చెలరైపోవడంలో తప్పులేదు అనిపిస్తుంది. చూద్దాం మరి స్వామి గారి యొక్క విజ్ఞప్తి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుందో వింటుందో లేదో రాబోయే రోజుల్లో చూద్దాం. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ భూములు, వాళ్ళ ఆశ్రమం సంబంధించిన వాడి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టుండొచ్చు. లెట్ మీ సీ, చూడాలి ఏం జరుగుతుంది ఏంటంటే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.